హైదరాబాద్ లో బోనాల సందడి కొనసాగుతోంది. గోల్కొండ కోటలో బోనాల సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఇప్పటికే తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. ఇవాళ ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు గోల్కొండకు తరలి వెళ్తున్నారు. బోనాల సందడితో గోల్కొండ కోట కళకళలాడుతోంది. గోల్కొండ బోనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఝాన్సీ అందిస్తారు. హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు, ఇవాళ ఆదివారం కావడంతో, మొదటి ఆదివారం కావడంతో భక్తులంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి తండోపతండాలుగా తరలి వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకోవడం మానవాయితీగా వస్తుంది. శుక్రవారం కావచ్చు, అదేవిధంగా ఆదివారం కావచ్చు. అయితే ఆదివారం అమ్మకి ముఖ్యమైన రోజు కాబట్టి ఆదివారం రోజు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనం సమర్పించడానికి మెట్ల మార్గంలో వస్తూ ఉంటారు. అమ్మను చూసి తరించిపోతూ ఉంటారు. ఇవాళ మొదటి ఆదివారం కావడంతో అంగరంగ వైభవంగా ఇక్కడ ముస్తాబైన అమ్మని చూసి, అమ్మని మొక్కుకొని మమ్మల్ని చల్లగా చూడమ్మా అని ధన్యవాదంతో బోనం సమర్పించేందుకు భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక చరిత్రపరంగా చూసుకుంటే కనుక బోనం అంటే భోజనం అనే పదం నుంచి మనకు కనిపిస్తుంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అన్న పానీయాన్నే ఈ బోనం అని చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ మహాలక్ష్మిలాగా ముస్తాబయ్యి బోనాన్ని ప్రిపేర్ చేసుకొని అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకొని కొండెక్కకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు పూజించుకుంటూ అమ్మని దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించుకొని ముఖ్యమైనటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకొని తమ కుటుంబ సభ్యులను, ఊరిలో ఉన్న అందరినీ చల్లగా చూడమ్మా అని మొక్కుకుంటూ వస్తున్నారు. ఈ పండుగ 18వ శతాబ్దం నుంచి కూడా ఆచారంగా వస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబించే విధంగా ఈ పండుగ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వారాల పాటు ఈ హడావిడి ఇలాగే కనిపిస్తుంది. మొదట గురువారం రోజు గోల్కొండ కోటలోని అమ్మవారి ప్రాంగణం, అంటే ఇదే ప్రాంగణంలో మొదటి బోనం సమర్పించడంతో బోనం పండుగ, బోనం ఉత్సవం షురువైంది. ఒక నెల పాటు డోలు వాయిద్యాలు, డప్పు చప్పులు, పోతురాజుల నృత్యాలతో అంగరంగ వైభవంగా ఈ పండుగ కొనసాగబోతోంది. లాల్ దర్వాజా పండుగతో ఈ ఉత్సవం ముగుస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే 1813లో ప్లేగు వ్యాధి అందరికీ సోకి మరణాలు అధికంగా సంభవించినప్పుడు అప్పటి హైదరాబాద్ రాజు అమ్మని ప్రార్థించి ఈ వ్యాధి నుంచి బయటపడేలా చేయమని మొక్కుకున్నప్పుడు అమ్మ కరుణతో ఈ వ్యాధి నుంచి బయటపడ్డారు. ప్రజలందరూ కూడా సురక్షితంగా మంచిగా ఉండడంతో అమ్మకి కృతజ్ఞతగా అప్పటి నుంచి బోనం సమర్పించుకు వస్తున్నారు. ఎప్పుడు అదే విధంగా 18వ శతాబ్దంలో మొదలైనటువంటి ఈ ఆచారం ఎప్పటికీ కూడా కొనసాగుతూ వస్తుంది. ఇవాళ ఆదివారం కావడంతో తండోపతండాలుగా భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినా సరే, ఎంతసేపైనా సరే వేచి ఉండి అమ్మని దర్శించుకుని అమ్మను చూసి తరించిపోయేందుకు కూడా ఇక్కడికి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. అదేవిధంగా క్రమక్రమంగా భక్తుల తాకిడి కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే బోనం మోసేటప్పుడు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, మహిళ బోనం ఎత్తుకొని అమ్మను చూసేందుకు ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మను చూసేందుకు క్యూ లైన్లో వేచి ఉండి అమ్మను దర్శించుకుని పులకరించేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఇటు ఏదైనా అత్యవసరమైన అవసరం వచ్చినప్పుడు అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకి కావచ్చు, అటు వచ్చే పర్యాటకులకి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మనం చూడొచ్చు, గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. అమ్మకి బోనం సమర్పించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. క్యూ లైన్లో వేచి ఉండి మరి అమ్మను దర్శించుకునేందుకు
క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఈ పండుగ, ఈ ఉత్సవాలు ఒక నెల పాటు ఇలాగే కొనసాగబోతోంది. అనంతరం లాల్ దర్వాజా పండుగ అలాగే రంగం కార్యక్రమంతో ఈ ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.